రాజ్యసభ మెంబర్ మందాడి అనిల్ కుమార్ యాదవ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు దామాషా పద్ధతిన రిజర్వేషన్ కల్పించాలని, అన్ని కులాలకు, వెనుకబడిన వర్గాలకు విద్య, వైద్యం, రాజకీయ, ఉద్యోగాలలో మరియు అన్ని రంగాలలో బీసీ రిజర్వేషన్ కోటాను అమలు చేయాలని, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని వెనుకబడిన వర్గాలకు రాజకీయ వాటా కల్పించాలని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా ఇప్పటికీ యాదవులకు, బీసీలకు సముచిత స్థానం దక్కట్లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది యాదవులు, బీసీలు పార్టీకి పనిచేస్తున్నారు, పార్టీని నమ్ముకుని ఉన్నారు. వారికి నామినేట్ పదవులు ఇవ్వాలని బీసీ ఐక్య వేదిక తరపున ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామని అన్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి, దేశవ్యాప్తంగా కులగణన చేయాలి, పంచాయతీరాజ్ ఎన్నికలలో బీసీలకు 42% కేటాయించాలని పెద్ద ఎత్తున ఆందోళనకు హెచ్చరిక. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని, దేశవ్యాప్తంగా కులగణన చేయాలని, పంచాయతీరాజ్ ఎన్నికలలో బీసీలకు 42% కేటాయించాలని అన్నారు. అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన అగ్ర కులాలకు ఒకే రోజులో బిల్లు పెట్టి ఆగ మేఘాల మీద 10% రిజర్వేషన్లు పెట్టారు. కానీ బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు పెట్టాలని 30 సంవత్సరాలుగా పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ దేశంలో బీసీలను బిచ్చగాళ్లను చేశారని, బీసీలకు రాజ్యాధికారం వాటా ఇవ్వకుండా గొర్రెలు, బర్రెలు, పందులు పెన్షన్లు ఇచ్చి ఓట్లు వేయించుకుని బీసీలను శాశ్వత బిచ్చగాళ్లను చేస్తున్నారని విమర్శించారు. చివరకు కులగణన చేసి బీసీల జనాభా కూడా లెక్కించడానికి అగ్రకుల ప్రభుత్వాలకు మనసు రావటం లేదు. లెక్కలు తీస్తే రిజర్వేషన్లు పెంచవలసి వస్తుందని భయపడుతున్నారు. ప్రజలకు, కుక్కలకు, ఇతర జంతువులకు లెక్కలు ఉన్నవి, కానీ బీసీలు ఎంతమంది ఉన్నారో లెక్కలు లేవన్నారు. బీసీలకు కేంద్ర స్థాయిలో ఒక్క స్కీము కూడా లేదు. కాలేజీ కోర్సుల్లో చదివే విద్యార్థులకు ఫీజులు కూడా మంజూరు చేయడం లేదు. భారతదేశం అగ్రదేశంగా తయారవుతుందని గొప్పలు చెప్పుకుంటున్న నేతలు చదువుకుని పేద పిల్లలకు ఫీజులు కూడా కట్టే స్థితిలో లేదన్నారు. రాజ్యాంగ రచన సమయంలోనే బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో రిజర్వేషన్లు పెడితే ఎంతో ప్రగతి జరిగేది, కులతత్వం కనీస స్థాయికి వచ్చేది. బీసీలకు ఏ రంగాలలో అన్యాయం జరిగిందో చూద్దాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకు, సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారం రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం కల్పించాలి. కానీ మన దేశంలో 56% జనాభా కలిగిన బీసీలకు ఇంతవరకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించకుండా ఈ కులాలను అణిచిపెట్టారు. ప్రపంచంలో అణిచివేతకు, వివక్షకు గురైన అన్ని వర్గాలకు అన్ని రంగాలలో వాటా ఇచ్చి ఇతర అభివృద్ధి చెందిన వర్గాలతో సమానంగా అభివృద్ధి చేశారు. కానీ మన దేశంలో పీడిత కులాలను ఇంకా అణిచివేయడానికి చూస్తున్నారు తప్ప అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్లలో బీసీ రిజర్వేషన్లు 20% నుంచి 40%కు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50% సీలింగ్ అని చెప్పి పెంచకుండా తప్పించుకోవడానికి వీల్లేదు. ఇప్పటికే అగ్ర కులాలకు 10% రిజర్వేషన్లు పెట్టి 50% సీలింగ్ పై పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేసింది. అగ్ర కులాలకు రిజర్వేషన్లు పెంచడానికి 3 రోజులలో లోక్సభ, రాజ్యసభలో రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రపతి సంతకం చేశారు. కానీ 50% జనాభా గల బీద కులాలకు రాజ్యాంగ సవరణ చేయరా? మన దేశంలో ఇదేమి న్యాయమని ప్రశ్నించారు. అసెంబ్లీలో చట్టం చేసి 42% పెట్టవచ్చని వేరి రామచంద్ర యాదవ్ అభిప్రాయపడ్డారు. అవసరమైతే అన్ని పార్టీలు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయన్నవి పార్టీ రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే గ్రామ స్థాయి నుంచి ఉద్యమిస్తామని తెలిపారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లను రిజర్వేషన్లు కల్పించాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు బీసీ జనాభా ప్రసాదం 27% నుండి 56%కు పెంచాలని కోరారు. పంచాయతీరాజ్ సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 22 నుంచి 50%కు పెంచాలి. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరారు. బీసీల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమి లేయర్ను తొలగించాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, బీసీల అభివృద్ధికి ప్రత్యేక సిమ్లను రూపొందించాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ యాక్ట్ను తీసుకురావాలని, ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలు రావటం, పారిశ్రామికీకరణ వేగవంతం జరగటం, ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. అందుకే ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిల నియామకాలలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని, కేంద్రంలో బీసీలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రాలకు 80 మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు
ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. కేంద్ర స్థాయిలో 2 లక్షల కోట్ల బడ్జెట్ బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, జనాభా లెక్కల్లో బీసీ కులాల వారి లెక్కలు సేకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగాధర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు అందెల కుమార్ యాదవ్, రాజేందర్ మరియు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.